రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది. అదే మార్వాడి గో బ్యాక్. తెలంగాణ ఉద్యమానికి మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి చాలా దగ్గరి సంబంధాలున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం పుట్టింది. అంటే హైదరాబాద్లో పుట్టే సంపదను ఆంధ్ర అభివృద్ధికి వెచ్చించడం, ఇక్కడి ఉద్యోగాలను ఆంధ్రలకు కేటాయించడం, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా నీళ్లను ఏపీకి తరలించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలైంది. మరి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం దేనికోసం అనిపిస్తుంది? ఇది తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను ఆర్థిక విధ్వంసం నుంచి కాపాడేందుకే. ఈ ఆర్థిక విధ్వంసం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే, మార్వాడి వ్యాపారులు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం తమ వ్యాపారాలను విస్తరించారు. కిరాణా దుకాణం మొదలు బంగారు ఆభరణాల వరకు అన్ని రకాల వ్యాపారాలు, ఉత్పత్తిని మార్వాడులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నాణ్యత తగ్గించడము, లేక లాభాలు తగ్గించుకోవడము ఏదో ఒకటి, కానీ వీళ్ళు వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతుంటే స్థానిక వ్యాపారులు దివాలా తీసి వ్యాపారాలు మానేసి చివరకు మార్వాడీలు, గుజరాతీల వద్ద పనివాళ్ళుగా చేరుతున్నారు. ఒకసారి బేగం బజార్, పత్తర్గట్టి, చార్మినార్, అబిడ్స్, కోటి, సికింద్రాబాద్, జనరల్ బజార్, పాట్ మార్కెట్, మోండా మార్కెట్, రాణిగంజ్ ప్రాంతాల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. 90% మంది వ్యాపారులు గుజరాతీ, మార్వాడీలే కనిపిస్తారు. బ్రతకడానికి వచ్చి స్థానికులను, రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడాన్ని సాధారణ విషయం కాదు. వీళ్ళు ఆర్థికంగా, జనాభా పరంగా బలవంతులు అవుతున్న కొద్దీ వీళ్ళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఏ ఎన్నిక జరిగినా వీళ్ళకు సీట్లు ఇవ్వాల్సిందే. తద్వారా వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగి చివరకు తమ ఆర్థిక బలంతో అధికారులకు రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అప్పుడేమవుతుంది? ఆంధ్రాను వ్యతిరేకించినట్టే గుజరాతీ, మార్వాడీలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే పీకి పారేయాల్సిందే. పాతుకుపోతే తొలగించడం ఎంత కష్టమో తెలంగాణ ఉద్యమం మనకు నేర్పింది. కాబట్టి ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు, కానీ ఆర్థిక విధ్వంసం సాగిస్తే అదుపులో పెట్టాల్సిందే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గుజరాతీలు, మార్వాడీలు ఆ పార్టీకి ఓటు బ్యాంకు కాబట్టి. పార్టీలు, రాజకీయ నాయకులు తమ ఎదుగుదలకు రాష్ట్రాన్ని, స్థానికుల జీవితాల్ని ఫలంగా పెట్టడాన్ని ఎవరు స్వాగతించరు. ఒకసారి ఆలోచించండి. అంతే తప్ప ఇక్కడ మార్వాడీలు బతకొద్దాను, మార్వాడీలను వ్యతిరేకించాలను, మార్వాడీలను అసలు టోటల్గా తరిమేయాలని ఎవరి ఉద్దేశం కాదు. మా ఉద్దేశం అయితే అసలే కాదు. ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చు కాబట్టి బ్రతకండి, బ్రతకనివ్వండి. ఎందుకంటే మేము మిమ్మల్ని బ్రతకడానికి అవకాశం ఇచ్చాము కాబట్టి మమ్మల్ని కూడా, మా లోకల్ వాళ్ళని కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. మా వ్యాపారం దెబ్బ తినకుండా మాకు కూడా తోడ్పాటు అందించండి. అది పరస్పర సహకారం. దానివల్ల మీరు బాగుంటారు, మేము బాగుంటాం. ఇట్లాంటి ఉద్యమాలు కూడా రావు అని నేను కోరుకుంటున్నాను.